పెళ్లి ఎప్పుడు ఎంతకే ఆది గారిది పెళ్లి ఎప్పుడు? పెళ్లి చేసుకునేది నువ్వా నేనా? సెటైరికల్ గా పంచులు ఎక్కడ ఎందుకు వేస్తున్నాడో మేము అనుకున్నాం. ఆ పంచులు ఆ సెటైరికల్ మీ దగ్గర నుంచి వచ్చింది. ఇంకా ఇంకో లైన్ పచ్చబుందే విని నమ్మితే. ఇప్పుడు మంచి పేరుతో చక్కగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు కదా, ఒక మంచి భవనం కట్టుకోవాలని ఆలోచన ఎందుకు రాలని? మరి ఒక మంచి ఇల్లు అన్న ఉండా ఊళ్ళో కట్టుకోవచ్చు. మాకు ఆ ఇల్లే చాలు, వద్దని నేను మాత్రం ఒప్పుకోలేదు. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ప్రకాశం జిల్లా ఒంగోలు చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామంలో ఈరోజు నేను ఉన్నాను. యాక్చువల్గా ఆది హైపరాది, జబర్దస్త్ హైపరాది హోమ్ టూర్ చేద్దామనే ప్లానింగ్తో అసలు మేము వచ్చాం. కానీ అదిగో ఆది గారు వాళ్ళ నాన్నగారు పొద్దు నుంచి మేము వెయిట్ చేస్తుంటే మాకు ఇప్పుడు దొరికారు. సో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్కారం పెద్దాయన, ఎలా ఉన్నారు? మన సంక్రాంతి పండుగ ఎలా ఎంజాయ్ చేశారు? బాగానే చేసాం. మీ అబ్బాయి వచ్చాడు. ఏం తెచ్చాడు మీకు హైదరాబాద్ నుంచి? నాకేం తేలేదు కానీ వచ్చాడు. అంటే బట్టలు, మా నాన్నకి బట్టలు అన్ని జరుపుతారు, ఇబ్బంది ఏం లేదు. అది అంటే మీరు ఊహించారా ఆది స్థాయిలో ఉంటాడని? ఈ రోజు మేము అనుకోవాలా, కన్న తల్లిదండ్రులుగా మేంగా ఎరగం. ఎందుకంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు ఈ రోజు. ఒక ఏడవటమే మాకు అప్పుడు ఒకప్పుడు 100 రూపాయలు డబ్బులు కూడా పుట్ల. అరే ఎందుకు కన్నావురా ఇట్లాంటి అని కూడా బాధపడి ఉంటారు. నన్ను అనలేదు కానీ నా ముందు ఆస్తి అమ్ముకున్నారు. ఎంత ఉండేది పొలం? 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఒక 17.5 ఎకరం ఇక్కడ కొన్నారు. అంటే ఇప్పుడు మేము పిల్లలు చదువుల కోసం పొలం అమ్మేశారా? అంతే. 7.5 ఎకరాలు 8 ఎకరాలు అమ్మేశారు. ఇప్పుడు మీ అబ్బాయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 17.5 ఎకరాలు కొన్నాడు. కొని కూడా వాడు చేసుకోవాలా, వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఇద్దరికి చేశాడు, పంచి పెట్టేశాడు. అంటే చాలా మంచి విషయమే కదా ఈ రోజుల్లో. ఒక స్థాయికి వచ్చినాక అన్నల తమ్ముళ్ళు ఎవరు చూడట్లా, కొంత తోడబుట్టిన అన్నల తమ్ముళ్ళు. అట్లాంటిది ఆది 17.5 ఎకరాలు కొని అన్నదమ్ములు ఇద్దరికి పంచేసాడు అంటే మామూలు విషయం. మీరు ఈ ఆనందాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు అంటే ఏడుకు పోయి సంతోషం వచ్చింది. అది ఒకటి. ఏదో జలసాగా తిరుగుతుంటాను, ఎప్పుడన్నా కొద్ది దొంగ దెబ్బలు ఉంటాయి, అది అలవాటు ఉంది నాకు. వాడు చెప్పినా నేను వింటం లేదు. కానీ ఇక్కడ నా దగ్గర ఏ జబ్బు లేదు, నేను దొంగని కాదు, ఎవరు సొమ్ము నేను బాను, నాకు అవసరం లేదు. అది ఈ ఊర్లో మీ అబ్బాయి ఇప్పుడు ఒక పరిస్థితి, ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత మీ గౌరవం ఎలా ఉంది? ఆ గౌరవం సంగతి ఏంది, నన్ను చూసేది, నవ్వుతుండేది, పక్కన పోయేది, ఏడుతుండేది, రకరకాలుగా ఉంటారు. ఇవన్నీ మనకు అవసరమా? అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు పలకరించిన వాళ్ళు కూడా ఇప్పుడు పలకరిస్తారు. అరే ఆది మా చుట్టం అన్నట్టే నటిస్తారు. ఏమి లేదు, అది ఒక భగవంతుడికి పైన ఉన్నాడు ఆంజనేయ స్వామి, ఆయనకు తెలుసు. ఇంకా అంతకు తప్పితే దీంట్లో మాత్రం నేను చెప్పినట్టు తప్పు చెప్పను. మీరు ఎన్ని మాట్లాడినా ఇదే చెబుతా. మీరు కూడా మంచి డ్రామా ఆర్టిస్ట్ అంట కదా, ఇస్తారు నాకు నాటకానికి తీసుకుపోయి. ఒక పద్యం పాడితే ఆ పోయి నా జేబులో కూడా 2 ఏళ్ళు అయిపోయి ఇంటికి వచ్చి అడుక్కున్నానే, కానీ ఎవరి దగ్గర తెగినవాడిని కాదు, నాకు అసలు సంబంధమే లేదు. అది పాడండి ఒక మాట మా శశి టీవీ ఛానల్ ప్రేక్షకులకు. అంటే ఎగతాళి కాదు. నేను మీ ఊర్లో ఎంక్వైరీ చేస్తే ఇదిగో ఈ పెద్ద ఆయన ఆది వాళ్ళ నాన్న బ్రహ్మాండ పాటలు పాడతాడు అంటే చాలా మంచోళ్ళే అన్నాడు ఆయన. కొడుకున్నాడు వయ్యా, మన షాపులోనే ఉంటాడు, కానీ మంచోడు. అంటే మిమ్మల్ని ఎగతాళిగా చేయించాలని చూపించాలని కాదు. ఇప్పుడు మీరు ఏదన్నా కడుపులో ఆలోచన ఉంటే నాకు చెప్పండి, అంతేగాని నేను ఏం లేదు. పద్యం పాడితే మా శశి టీవీ ప్రేక్షకులు వింటారు అంతే. ఒక పద్యమే మీకు కావాలి, ఒక పద్యం అంటే ఇష్టం వచ్చిన పద్యం ఏదైనా సరే, చింతమనే పద్యం అయినా లేకపోతే ఏదైనా సరే, లేదా పద్యమే లాగా ఏదైనా పాట మీకు వచ్చింది, ఇది బాగా వినొచ్చిద్దిగా. వినొచ్చిద్ది. అఖిల సామ్రాజ్యభోగంబు రన్నదగిన. ఇంకా ఇంకొంచెం బాగుంది, మీ గొంతు కూడా బాగుంది. ఇంకొక 2 లైన్లు, చాలా బాగుంది మీ గొంతు. గుమ్మడి జయరాజు గారు గుర్తొచ్చారు. ఒకప్పుడు గుమ్మడి జయరాజు గారు చనిపోయారు. నాకు తెలియదు, సచ్చినోడు ఎవడు బతికినోడు అని నాకు తెలియదు. మీరు ఇంకో 2 లైన్లు పాడండి. అఖిల సామ్రాజ్యభోగంబు రన్నదగిన. ఇంకో లైన్. పచ్చబుందే విని బాగా నమ్మితే
వెరీ గుడ్, చాలా బాగుంది గొంతు, చాలా బాగుంది. ఈ వయసులో కూడా అంటే డ్రామాల్లో ఎన్ని డ్రామా స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు మీరు? అది చెప్పేది కాదు, నువ్వు వినేది కాదు. అంటే చాలా. మరి మీరు కూడా మంచి చమత్కారిగా ఉన్నారు కదా. అన్నీ ఉంది కానీ డబ్బులు వాళ్ళు ఇచ్చేయి ఇంటికి కూడా దాన్ని నేను ఇస్తారు పోగానే అవి అయిపోతాయి, నా జేబులో అయిపోతాయి, ఇంటికి వస్తాయి. జరిగింది. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు ఒక 70 ఉంటాయి అనుకున్నాను. వాళ్ళు ఏదో పెంచు రాశారేమో నాకైతే తెలియదు. 70. ఇంకా చాలా ఆరోగ్యంగా ఉన్నారు భగవంతుడి దయ వల్ల, చాలా ఆరోగ్యంగా. మీరు బాగుంటే నేను బాగుంటా. అవును, ఎందుకంటే అది కరెక్టేలే, ఎందుకంటే మీ అబ్బాయిని అభిమానించేవాళ్ళు. మీరు ఎందుకు వచ్చారు? మీరు మంచి కోసమేక. నన్ను అడగండి, అడిగిన దానికల్లా సమాధానం చెబుతాను. ఏదైనా తప్పు ఉంటే తప్పెందుకు? అది పైన ఉన్నాడు ఆయన. ఉండదు. మేము పొద్దున మీ ఇంటికి వెళ్ళాము, మీరు టిఫిన్ ఆర్డర్ చేశారు, మరి నేనైతే చూడలేదు. వయ్యా ఇదేం పల్లెటూరు, అవును, ఇక్కడ ఏం దొరకవు. కానీ పెట్టిద్దామని నాకు ఏడైనా ఉంటే అంతకు తప్పితే నాకు ఏం లేదు. ఏం లేదు, తిన్నాము, పర్లేదు. మీరు అడిగారు, మాట్లాడతాను. మీరు అడిగారు, సంతోషం. మీ ఇంటికి వెళ్ళాము, మీ అబ్బాయి బాగా ఇప్పుడు మంచి పేరుతో చక్కగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు కదా. ఒక మంచి భవనం కట్టుకోవాలని ఆలోచన ఎందుకు రాలా మీకు? నేను ఒప్పుకోవాలా. ఓకే, అంటే వెనకటి నాటి తరం ఇల్లనే అది ఉండాలి మాకు, మీకు ఉండాలని. మరి ఒక మంచి ఇల్లు అన్న ఉండా ఊళ్ళో కట్టుకోవచ్చు కదా. దేనికి దేనికి? వాళ్ళు అక్కడ ఉండరు, ముగ్గురు కొడుకులు, ఎవరు అత్తగారింటికాడ వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆ ఇల్లు చాలు, మాకు ఆ ఇల్లే చాలు. వద్దని నేను మాత్రం ఒప్పుకోలేదు. ఇల్లు కట్టి నాకు పెద్దగా తెలియదయ్యా, మొద్దోళ్ళని. అంటే ఒక 30-40 ఏళ్ళు అయితే. అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నారా మీ నాన్నగారు వాళ్ళు కూడా? 8 మంది ముసలోళ్ళని సాకామయ్యా ఆ ఇంట్లో. 8 మందిని. అంటే దాదాపు ఒక 50 ఏళ్ళు చరిత్ర ఉంటుంది మీ ఇంటికి. చచ్చిన వాళ్ళని సాకాం. మా పిల్లలు మంచోళ్ళు, దేవుళ్ళు అంటోళ్ళు, ఇక్కడ కొడుకంటోళ్ళు, ఇక్కడ కొడుకంటోళ్ళు. ఒక నిమిషం ఆగమ్మా. తమ్ముళ్ళు ఉన్నారా మీకు? తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని? ఒకడు యుద్ధంతోడు అన్న ఉన్నాడు, మన్న మంచోడే, మంచి గౌరవం గలవాడు ఉండాడు. పెళ్ళాం లేదు, మొగుడే ఉంది. కానీ కొద్దిగా మమ్మల్ని మధ్యలో కెరు చేశారు. పోని దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా మీ ఇంత గౌరవం వచ్చినా కూడా పలకరించట్లేదా? ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తారు. పిల్లని ఇయ్యాలని, కూతుర్ని ఇయ్యాలని వస్తున్నారు. అంటే ఇది మళ్ళీ టీవీలో పడితే వాళ్ళు వింటారేమో, నాకు అదే భయం. ఏముండదులే, అట్లాంటిది ఏముండదులే. కానీ మరి పెళ్ళి ఎప్పుడు? ఎంతకే ఆది గారిది పెళ్ళి ఎప్పుడు? అంటే చాలా మంది ఇప్పుడు మంచి ఫేమ్ లో ఉన్నాడు మీ అబ్బాయి. పెళ్లి చేసుకునేది నువ్వా నేనా? ఆయనగా. ఆయన మరి వాడు చెప్పాలిగా. అంటే అది సెటైరికల్ గా పంచులు ఎక్కడ ఎందుకు వేస్తున్నాడో మేము అనుకున్నాం. ఆ పంచులు, ఆ సెటైరికల్ మీ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా పంచులు వేస్తున్నారు, బీభత్సమైన పంచులు. అంతేగా? అంటే అదే ఇప్పుడు పెళ్లి అడగదలుచుకుని అని అడుగుతున్నా, సమాధానం సరిగ్గా చెబుతున్నా. అది పైన ఉన్నాడు ఆయన. అవును, అది పెళ్లి ఎప్పుడు చెప్తే మా ఆది గారి అభిమానులకి. నేను నిన్ను అడుగుతున్నా, పెళ్లి చేసుకునేది ఎవరు? అయిపోరాది నేను కాదుగా. అంటే మీరు కూడా బాధ్యతగా తన కన్న తల్లిదండ్రులుగా నేను చేసుకోమంటాం. వాడు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటానంటాడు. మరి బలవంతం చేస్తే పెళ్లి అడిగి చేసుకుంటాడు. అయ్యా నన్ను ప్రేమిస్తున్నాడు. ఎక్కడా లేదయ్యా. వాడు దానివాడు కాదు, వాడు గుణం మంచిది. వాడు 10 మందిని బతికిచ్చేవాడే కానీ మోసం చేసేవాడు కాదు. మయ్యకం ఆ భగవంతుడు మయ్య పేరు పెట్టుకున్నాం, వాడి దగ్గర ఏ మోసం లేదు. ఇంతవరకు నేను చెప్పగలను. ఇంకేదన్నా అడగదలుచుంటాడు. ఇప్పుడు మీ అబ్బాయి రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు. మేము వేసేది పవన్ కళ్యాణ్కి. భవిష్యత్తులో ఏమన్నా రాజకీయాల్లో కూడా వచ్చే ఆలోచన? అవన్నీ నాకైతే తెలియదు. మేము వేసేది మాత్రం ఇదిగో జనసేన సింబల్. ఆయనదే జనసేన పార్టీ సింబల్. ఎందుకు? ఇది బంగారం చేయించుకోవచ్చు కదా. బంగారం అంటే మంది వేస్తాను, ఎవడో ఒకటి దొంగలు తెమ్ముతారు. చూసారా ఫ్రెండ్స్? అంటే హైపర్ అది ఎలా సెటైరికల్ గా చమత్కారిగా ఉంటాడు. సేమ్ వాళ్ళ నాన్నగారు కూడా చూసారుగా. ఎట్లా అసలు మనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లా. అంత సెటైరికల్ గా అంతకు మించి డైలాగ్ చేసేస్తున్నాడు. అదైనా ఇంకేంటి మరి మీ గ్రామం ఏదన్నా ఊళ్ళో డెవలప్మెంట్ ఏదైనా చేయొచ్చు కదా? అది వాడి ఇష్టమే కానీ నాదేముందయ్యా. పుట్టినూరు కదా, పుట్టినూరు. వాడు ఏదన్నా మేలు చేద్దామనే ఉన్నాడు. సరే, అది వాడి ఇష్టం. మనం ఎట్లా చెప్పుకుందాం చెప్పు? ఏమన్నా అర్థం ఉండొద్దు. నేను ఏదైనా కానీ చేస్తాడు. మా మయ్య పేరు ఆదియ్య.
ఆదియ మీ నాన్నగారి పేరు. వాళ్ళు ఆది అని పెట్టుకున్నారు అక్కడ. ఆహా. అవును. అక్కడ ఓకే, మీ నాన్నగారి పేరే మీరు పెట్టారు. మేము పెట్టాం. మా పరువు నిలబెట్టాడు, మాకు అంతవరకు చాలు. ఇక దీంట్లో మాత్రం ఏమి ఇబ్బంది లేదు అయ్యా. నువ్వేం అడిగినా చెబుతాను, ఏమి చేసినా చెబుతాను. మేము మందు తాగి ఉండా కానీ తాగినా కానీ నాకు తెలుసుగా, లెక్కలు తెలుసుగా మీకు అంతా. మీరేం తప్పు మాట్లాడలేదుగా ఇప్పుడు అసలు. అంటే రోజుకి అంటే ఎన్ని పెగ్గులు తాగుతారు? నేనా ఏమి తాగినా వాళ్ళు తెచ్చిస్తారు, కానీ వాళ్ళు తెచ్చిచ్చినా కానీ తాగను. ఎందుకంటే మనకు అవసరమా, వాళ్ళు తెచ్చిస్తే ఏదన్నా అనుకుంటారని భయం. ఎలపటినే తాగుతా, ఒక 50 ఎంత లాభం ఇచ్చి అంతవరకే. కానీ నేను అట్లా ఇది పడేవాడిని కాదు. వాళ్ళేమో నానా 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 చచ్చిపోతావు నానా అని తిడతారు. మరి అది మంచి కోసమే కదా. ఇప్పుడు ఆది చెప్పినా, మీ అబ్బాయిలు చెప్పినా, లేకపోతే ఈ గ్రామంలో పెద్దలు చెప్పినా, మా పిల్లలు ముగ్గురు తాగరు. మందు తాగొద్దు అని ఒక నాకుండా జబ్బు అది. మరి మానేయొచ్చు కదా, వాళ్ళు మంచి కోసమే చెప్తున్నారు కదా. నేను మంచి కోసమే ఆలోచిస్తున్నాను, మానుకుందామని. ఈ పూట తాగుతాను, పొద్దున్నే తాగకూడదు అనుకుంటాను. తెల్లారి ఎదైన బెర్రె ఉంటుంది చూసా, మళ్ళీ మామూలే అట్ట 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 తేడా పడి ఉండా గానీ నేను మానుకుంటాను. సత్య పారేస్తారు. వాళ్ళు ముగ్గురు ఉండారుగా కొడుకులు, దొరలంటే వాళ్ళు. అదేంటి పెళ్లిళ్ళు చూడవా? ఆది పెళ్లి గాని, మరి ఆది పెళ్లి చూడ, ఇద్దరు పెళ్లి చూసాగా. ఆది కూడా చూడాలిగా. ఆది ఇది వాడి ఇష్టం కదంటయ్యా. మరి పెళ్లి చూడాలి కదా. అప్పుడే చచ్చిపోతే ఎట్ట మరి? ఆది పెళ్లి చూడాలి, పిల్లల మనవల్లో ఎత్తుకొని మరి స్కూటీ మీద తిప్పాలి. నువ్వేమన్నా ఆపగలదువా? ఆపలేను అంతే. అంటే మనం తాగకుండా ఉంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. కానీ తాగుతాను, తాగిన వాళ్ళు అందరు చస్తున్నారా? టైం రావాలి కదంటయ్యా. భగవంతుడు ఆయన ఉండాడుగా పైన. అవును, ఆయన టైం ఇచ్చినప్పుడు వెళ్ళిపోతాం. అవును. మీ ఇంటి మీద బయట హైపర్ ఆది కళామ తల్లి ముద్దు బిడ్డ అని రాశారు కదా, అది మీరే పెట్టించారా, ఆది పెట్టించారా? నేను ఎరగనయ్యా, ఆయన పెట్టించారు. వాడికి తెలీదు. గంగారా నుంచి వచ్చాడు, ఆయన బెమ్మతోటి మొత్తం ఇది చేశాడు, అంతేగాని మాకు వాడికి తెలియదు. అంటే చాలా బాగుంది మీ ఇంటి బయట కళామ తల్లి ముద్దు బిడ్డ హైపర్ ఆది అని చక్కగా ఫోటోలు పెట్టి చాలా బాగుంది. సో నేనేమనుకున్నానంటే అది చూడంగానే అది ఆది వాళ్ళ నాన్నగారే పెట్టించుంటారని అనుకున్నాను. అసలు వాడికి తెలియదు. వాళ్ళు బెమ్ముండి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి నన్ను మాట్లాడిస్తున్నారు, ఇట్టనే వచ్చి దాని గుండా ఇది చేసిందే, కానీ మేము పిలిచింది కాదు, వచ్చింది కాదు. మాకైతే పాపం పుణ్యం తెలియదు. అది ఇప్పుడు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారు? 3 సార్లు వచ్చా. జబర్దస్త్ లో ఎన్నిసార్లు వచ్చారు? 2 సార్లు. జబర్దస్త్కి ఒక మాలి వచ్చారు, రోజా నాగబాబు ఉన్నారు. ఒక మాలి సుమా ఉంది, ఒక మాలి ఇంద్రజామ్ ఉంది. 3 సార్లు వచ్చారు. అయితే 3 సార్లు వచ్చారు. మరి మీ అబ్బాయితో పాటు ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్నగారు కూడా కంటిన్యూగా 10 స్కిట్లలో కనపడ్డాడు చక్కగా. మీరు కూడా ఆది స్కిట్లో గెస్ట్ రోల్ గాను మీరు కూడా చేయొచ్చు కదా. ఎట్లాగా పద్యాలు పాడుతున్నారు, డ్రామా ఆర్టిస్ట్, మీకు ఒకళ్ళు నేర్పించే అది ఉండదు కదా, ఆల్రెడీ మీకు తెలుసు. ఎలా ఉండదు కానీ వయసు పోయింది నాకు, ఇక నాకెందుకు అవసరమా? మా పిల్లోడు, మా నాన్న, మా ఓళ్ళు, మీ ఓళ్ళు అని అది కాదు వాడిది. వాడి న్యాయం అలాదుకుంటది. ఏ మమ్మల్ని రోజు దేశపోగల శక్తి ఉంది వాడి దగ్గర, కానీ బెట్టుగా ఉంటాడు ఎరగనట్టే. అంత ఇది పడేవాడు కాదయ్యా. మరి ఇంకా అంతకు మంచిది ఇక నన్ను ఏం చెప్పమంటారయ్యా? ఆ నోరు లేనోళ్ళు. మా 3 పిల్లలు మందు గాని నన్ను ఒక దేవుని చూసుకున్నట్టు చూసుకుంటారు. 3లో ఎవరంటే ఇష్టం మీకు? ఆది ఇష్టమా లేకపోతే మిగతా 2 పిల్లలు ఇష్టమా? 3 ఇష్టమే. ఎక్కువ ప్రేమ ఎక్కువ అంటే ఆది వల్లే మీకు మంచి గౌరవం, మీ ఊరికి మంచి పేరు, మా ఊరికి కాబట్టి వాడు మంచోడయ్యా. వాడి గుండా 20 మంది బతుకుతారు ఎక్కడ ఉండా. అవును, అంతవరకు తెలుసు. జబర్దస్త్ లో వెంకీ మంకీస్ ఉన్నాడు, చమ్మక చంద్ర, రాకెట్ రాఘవ, ఇలాగా వేణు వండర్స్ చాలా మంది ఉన్నారు. ఉన్నా కూడా ఆది వల్లే, ఆది వేసే స్కిట్ల వల్ల జబర్దస్త్ కాస్త అది చాలా ఎక్కువ హైప్ వచ్చింది. అంటే ఏమంటారు మీరు? ఒప్పుకుంటారు? జబర్దస్త్ అనేది మీరైతే నేనా అంటే నీకు తెలియదా? అంటే నాకు తెలుసు. నేను మీ ఆది ఫాదర్ గా, ఆది తండ్రిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను అడుగుతున్నావు? నేనేం ఎచ్చలోని కాదు, వాళ్ళందరూ మంచోళ్ళే. అది అంటే ఆది వల్ల మాత్రమే అది పైకి లేచింది అనేది అది కాదు. ముందు
అది అది కాదు, అది నీకు తెలుసు. కాకపోతే నా శాతం మాట్లాడిద్దామని నువ్వు ఉండవు. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. కానీ జబర్దస్త్ లో ఇన్ని స్కిట్లు చాలా మంది టీమ్ లీడర్స్ ఉన్నా కూడా 1-2 స్కిట్లు లేకపోతే ఒక కొడతారు అట్లా. మీ అబ్బాయి ఎన్ని స్కిట్లు చేసినా కంటిన్యూగా మీ అబ్బాయి స్కిట్లు కొట్టేవాడు, జడ్జిల చేత గిఫ్ట్ తీసుకునేవాడు. ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? నా సంగతి ఎందుకు నువ్వు చెప్పు. అంటే మీరు ఒక తండ్రిగా నేను మీ ఫీలింగ్స్, మీ సంతోషం తెలుసుకోవాలని మా ప్రేక్షకులకి ఒక్క మాట చెప్పమంటావా? ఒక్క మాట చెప్పండి. రాజమండ్రి నన్ను ఒకటి తీసుకొని పోయాడు. రాజమండ్రి ఓకే, అన్నం తింటున్నాం. ఒక అమ్మాయి అన్నం తింటుంది అవతల అల్లదిగా అక్కడ. నేను ఇట్నే అన్నం తింటున్నా వయ్యా. తింటుంటే అమ్మాయి ఏం చేసింది, నా సాయ ఏళ్ళు చూపించింది. నేనుగా మా అది మా కొడుకని నేను ఎక్కడే చెప్పను. చెప్పలా? ఎక్కడ చెప్పలా? నేను చెప్పను. ఏంది ఈ అమ్మాయి ఒక స్థాయిలో ఉన్నాడు మీ అబ్బాయి, మంచి పేరు వచ్చేసింది. పేరు వచ్చింది. రాజమండ్రి అంటే ఎడగాదు కదా. అవును అవును. ఆమె నేనుండి ఏందా ఈ అమ్మాయి నా సాయి చూపిస్తుందని పిలిచా దగ్గరికి. ఏందమ్మా అని అంటే నేనైతే నెలకు కనుక్కోలేను, నువ్వు ఆది నానవు కదా అంది. గుర్తుపట్టింది అయితే. ఓకే, అప్పుడు చెప్పా అది నాన్నేనమ్మన్నా, అందుకే నీ సాయి చూపించింది అంది. ఓకే, గుర్తుపడి. ఇప్పుడు అంటే ఈ ఊర్లోనే కాకుండా విజయవాడ ఎటన్నా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ బండి మీద కొంత దూరం వెళ్ళినప్పుడు చాలా మంది గుర్తుపడుతున్నారు మిమ్మల్ని. ఈ చుట్టుపక్కల పడతారు. నేనైతే ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నారా మీతో? దిగుతున్నారు. చాలా సంతోషంగా ఉందా? చక్కగా నాకు సంతోషంగానే ఉంది. ఇంకేమన్నా మిగిలిందా చెప్తే మా శశి టీవీ ద్వారా మీరు ఆదికి ఏమన్నా చెప్పాలంటే. మీరు దేవుళ్ళు అంటే వాళ్ళు, నువ్వు ఎన్ని అడిగినానే సమాధానం చెబుతాను. అది లాక్కుంటది, నీ మాట లాక్కుంటది, నా మాట లాక్కుంటది. ఇలా మాట్లాడడం లాక్కోదుగా. అవును, అంటే మనం కూడా మంచిగా చూపించేది లేని కాదు పెద్దయినా. ఇప్పుడు మీరు తిన్నారా లేదని నాకు ఎంతో దిగులుగా ఉంది వాస్తవం. అంతకు తప్పితే వేరే ఉద్దేశం నాకు లేదు. నువ్వు దుమ్ముగా అడుగుతుండే దుమ్ముగా సమాధానం చెబుతాను, ఇబ్బంది ఏం లేదు. దుమ్ము ఏం లేదు మీకోసం. యాక్చువల్ గా ఇదిగో మేము ఎంతసేపు నుంచి వెయిట్ చేసాం, పొద్దున్న నుంచి. మీరు అప్పుడే వెళ్ళారంట. సరే అటు పోయిన ఇటు రాకుండా ఉండరు కానీ ఎదురు చూస్తా ఉన్నాడు, కాపు కాసుకుని ఎదురు చూస్తా. ఆ బండి ఎవరిది? ఆ బండి మీదే, మీ అబ్బాయి. ఎదురు పోయి చూడిపో, చూపిస్తాం, అది కూడా తెస్తాం, షూట్ చేస్తాం. ఒంగోలు హైపరాది అని ఫోటో ఉంది చక్కగా. ఏం రాసి ఉందాడా? ఏం రాసి ఉంది? ఇటు తిప్పండి ఆ బండి అన్న. కలామ తల్లి ముద్దు బిడ్డ నటుడు ఒంగోలు గిత్త. బండి మీ అబ్బాయి కొనిచ్చాడా? మా అబ్బాయికి గిఫ్ట్ గా వచ్చింది. మీరు వాడుకుంటున్నారు చక్కగా. ఇంతకుముందు ఏ బండి వాడేవాళ్ళు మీరు? టీవీఎస్ ఎక్సెల్ ఊళ్ళో. ఇప్పుడు పొలానికి వెళ్తున్నారా? మరి పొలానికి పెద్దగా పోవట్లా అంటే మరి ఆ పొలం కౌలుకి ఇచ్చారా? కౌలుకి ఇచ్చాం. 17.5 ఎకరాలు. 17.5 ఎకరాలు కౌలుకి ఇచ్చారు. ఎక్కడ అంటే ఇక్కడనే ఈ కాలువ దగ్గర, ఇక్కడనే ఎదురులోనే, ఎదురులో కాలువ దగ్గర. కాలువ 17.5 ఎకరాలు అంటే ఎంత కొన్నారు ఎకరం? ఏమనుకోండి చెప్పండి, పర్లేదు. 8-7.5 కాడి కొన్నామయ్యా. ఎకరం 8 లక్షలు. 17.5. అది వాడి పేరు మీద చేసుకోలేదుగా. అదే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి చేశాడు. కొనింది అదియేగా, కొనింది అదియే కొంది. మరి వాళ్ళకి చేయటం ఏంది? నేను వద్దంటే వాడు వినలేదు, చేశాడు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. తప్పే ఉంది. ఇప్పుడు అన్నలకి, తోడబుట్టిన అన్నలకి, రక్తం పంచుబుట్టిన అందరు చేస్తారంట అయ్యా. మరి అందరు చేస్తే అందరిలో ఆది ఎందుకు అవుతాడు అప్పుడు? అంతే కదా. చాలా మంది ఉన్నారు. అవకాశం ఉంది. మయ్య దేవుడు అంటోడు, వాడు ఒకరికి పెడతాడు గాని మోసం అనేది వాడికి తెలియదు. అసలు వాడు ఎరగడు. ఒకటే నాకు తెలుసు. ఇక మీరు ఏమన్నా మాట్లాడండి, ఏమన్నా చేయండి. ఇంకేమన్నా కోరికలు అంటే మీకు? ఇంకేమన్నా డ్రీమ్ అంటే ఆది తండ్రిగా మీకు ఏమన్నా డ్రీమ్ మిగిలిందా? కోరికలు, అరే నా పిల్లోడిని ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా చూడాలని ఏమన్నా ఉందా? అక్కడ వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు కళ్ళగంటం తప్పలేదు. అక్కడ వాళ్ళకి తెలుసు, ఆ సినిమా యాక్టర్లకు తెలుసు. మొత్తం వాడితోటి బాగానే ఉంటారు. అవును. ఎవరన్నా కానీ మమ్మల్ని మా పిల్లోనిగా ఏమనరు అనిపించి. అంటే మీకు ఉంటదిగా కోరిక? ఉంటదిగా. నాకేం లేదు. నాకు దేవుడు ఇచ్చిన వరకు అంతవరకు సంతోషం. మీకు దేవుడు ఇచ్చిన వరకు కోరిక ఏం లేదు. ఆదిని అంటే ఆదితో పాటు నటించిన వాళ్ళు సుడిగాలి సుధీర్ వీళ్ళంతా హీరోలు, అందరూ మంచోళ్ళే. హీరోలుగా ట్రై చేస్తారు. అందరూ ఏ హీరోలు చేసినా
వాడి మీద బెమ. ఉమ్, వాళ్ళు పొరపాటైనోళ్ళు కాదు, ఈడు పొరపాటైనోడు కాదు. ఉమ్, ఉమ్. కాదు పెద్ద నేనేమంటానంటే పెద్ద ఆయన ఆ, ఇప్పుడు మీ అబ్బాయితో ఆదితోనే ఉమ్, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, వేణు ఏమో పెద్ద బలగం సినిమా తీసి డైరెక్టర్ అయ్యాడు. ఉమ్, చమ్మక్ చంద్ర కూడా అయ్యారు. అయ్యాడు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా అయ్యాడు. అయ్యాడు. అలా మీ అబ్బాయి కూడా హీరోగా అవ్వాలని, హీరోగా చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? నాకు ఏ ఉద్దేశం లేదు. ఆ, వాడికి అందరు బాగానే ఉంటారు. ఆ, ఆ యాక్టర్లు మొత్తము ఉమ్, అక్కడ ఉన్నోళ్ళు అని ఉమ్, వాడికి మంచిగానే చూసుకుంటారు. ఉమ్, అక్కడ మా ఓడికి పగ అనేది లేదు 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 లేదు. ఉమ్, ఇక మోసం చేసిన వాళ్ళు ఉంటే దానికి మనం చెప్పేది కాదు. ఉమ్. మనకెందుకయ్యా లేనిపోయింది. బాగా మీ జీవితంలో ఆ, బాగా బాధపడిన క్షణాలు ఏంటి, బాగా సంతోషపడిన క్షణాలు ఏమున్నాయి? ఇప్పుడే సంతోషం. ఇప్పుడు ఆది ఒక స్థాయిలోకి వచ్చింది. బాగా బాధపడిన క్షణాలు ఏ కుటుంబంలో అయినా ఉంటాయి. బాగా అసలు ఏడుపుతోటే ఉమ్, ఒకప్పుడు మేము పడ్డ బాధలో ఉమ్, ఒక దేవుడికి తెలుసు, ఉమ్, పైన ఉన్న నాయనకు తెలుసు. ఉమ్, మరి బారుకేది ఇస్తే మేము ఎట్లా బతకాలయ్యా? ఉమ్. బాధపడ్డారు బాగా. ఆ, అంటే తినడానికి కూడా జరగని పరిస్థితి అప్పుడు. తినటానికి జరిగేది కానీ డబ్బులు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బంది ఉండేది. అప్పులు అడిగిన ఎవరో మేలు అంటే నేను కొద్దిగా మదపోని కలబడతానని భయం. ఓకే, ఒక్కడ తప్పితే డబ్బులు బాకీ అంటే నాకు భయం. ఏం లేదు. నేను ఎగేద్దామని ఒకటి అంటే దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకున్నా. అడిగి ఇస్తే అడిగితే ఏదన్నా మళ్ళీ గబక్కన ఏదన్నా అంటారు అంటే మనకేం రోసం. అవును, డబ్బులు మన దగ్గర పుట్టనప్పుడు అంటే బాధే కదంటయ్యా. అవును, అవును. ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలా అడిగావు, నా దగ్గర లేవయ్యా లేవని ఆగమన్నాను. చెప్తాను. 2 రోజులు అవతలేదన్నా ఆగండి, అంటారు అంటే అంతవరకే. కానీ కొద్దిగా అది తప్పితే ఉమ్, మేము ఒకరి సొమ్ము తాకిన వాళ్ళం కాదు, ఉమ్, మేము ఒకరి సొమ్ము తిన్నోళ్ళం కాదు, మేము అడుక్కొని బతికిన వాళ్ళం కాదు. ఉమ్, కానీ మేము పడ్డాం, మా పొలం అమ్ముకున్నాం, మళ్ళీ మయ్య వచ్చాడు ఉమ్. మళ్ళీ ఇప్పుడు 17 ఎకరాలు కొన్నాడు చక్కగా. కన్నాడు. ఉమ్, అదయ్యా అదే. వాడు నోరు లేనోడయ్యా. ఉమ్. మనకి కనిపెట్టుండి మీరు. మరి ఆయన నోరు లేదు, ఆదికి నోరు లేదని అంటారా? ఆయన నోరు లేగిస్తే చక్క మంచి మంచి అంతమంది అభిమానులు, ఫ్యాన్స్. మోసం లేదు కదయ్యా. ఎంతమందిని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరి మీరే మీరు నోరు లేదని అంట. నోరు లేకపోతే మీ అబ్బాయి ఇంత పేరు వచ్చేదా? గుణం మంచిది. మరి నోరు ఉన్నట్టే కదా, చక్కగా మంచి నోరేగా. లేకపోతే ఇంత మీరు పేరు ఎందుకు వచ్చేది? మీ ఎందుకు వచ్చి మరి అంతే కదా, నోరు ఉందనేగా మీ అబ్బాయికి మంచి నోరు ఉంది, మంచి మంచోడు fan following ఉంది. మంచోడు 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 మంచోడు. ఇప్పుడు ఎంత వయసు ఉంది ఆదికి? 30 ఉంటాయా? 30 ఉంటాయి. 30 ఉంటాయి. కాత ఒకటి పైన ఉంటే ఉండొచ్చు, అది మనం చెప్పేది కాదనుకో. ఉమ్, మాకు పిల్లనిచ్చేది కూడా వాడికి అవకాశం ఉంది. ఉంది. కానీ వాడు ఎక్కడ చేసుకునేది మనకు అర్థం కాల. అర్థం కాల. అది అట్లా మోసం చేయడాడు, అట్లా చేసేవాడు కాదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా మీ అబ్బాయి ఫ్యాన్స్ కి మీరేం చెప్తారు మీ నుంచి? మా గౌరవం గల పిల్లోడు పుట్టాడు, మాకు అంతవరకు సంతోషం. అది అంతేనా? ఇంకా ఇంకేం లేదు. ఇంకేం ప్రజలకి మేము నన్ను ఆర్పి ఏదైనా తీసుకురమ్మని మేము అడగము. వాడు దానివాడు కాదు. మాకు అసలు ఉద్దేశమే లేదు. అది వాడి దగ్గర లేదు, మా దగ్గర లేదు. వాడు బాగుంటే మేము బాగుంటాం, పక్కన వాళ్ళు కూడా బాగుండాలి కదయ్యా. అవును, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. జోక్ ఏమైనా చెప్తారా? మా కెమెరామెన్ అడుగుతున్నాడు. అన్నయ్య బాగా జోక్ బాగా చెప్తాడు. నాకు పెద్దగా తెలియదు కదయ్యా. ఏదో మీ అబ్బాయి వేసిన పంచులు జోకులు ఏదో వాడు వేసిన దానికి నాకు ఎట్ట సూట్ అవుతాయి. ఇప్పుడు నన్ను కారులో ఎక్కించాడు, కారులో చెబుతున్నాడు. వాడు చెప్పింది నాకు ఒకటి కూడా అంచు చెక్కలేదు. చెబుతున్నాడు. నేను పోయి నేను మాట్లాడాను. నేను తప్పుకేం మాట్లాడలేదు. రోజా ఉంది, నాగబాబు ఉన్నాడు, మయ్య నాగబాబు ఉన్నాడు, రోజా ఉంది, సుమ ఒక మారి, ఇంద్రజ బ్రాహ్మణ అమ్మాయి మంచిది. వీళ్ళు కూడా మంచోళ్ళే. ఆ యాక్టర్లు అందరూ మంచోళ్ళే. మా పిల్లోని గౌరవంగా చూస్తారు, మాకు అంతవరకు సంతోషం. అవును, అంటే నేను అడగకూడదు కానీ తప్పుగా అనుకోవద్దు. చాలా మంది తెలుసుకోవాలనే ఇదితో నేను ప్రశ్న అడుగుతున్నాను. అంటే మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు? తప్పలేదు, ఏ కులం చెప్పుకోవాలన్నా. మేము కమ్మ వాళ్ళమే. కమ్మ చౌదరీస్. దీంట్లో రాజెందుకు? అంతేగా మరి. భయమైంది. అవును, భయమైంది. అంటే చాలా మంది ఒక బీసీ బిడ్డ, ఐపరాది ఒక బీసీ బిడ్డ, ఒక వెనకబడిన కులానికి చెందిన బీసీల్లో అనుకోని అయ్యా అంటారు. ఇప్పుడు ఇది మా ఊరు కదా. అవును, నువ్వు 200 సార్లు పెట్టి అడుగు, ఏం చెబుతారు? నేను చెప్పిందే చెబుతారు. నన్ను ఒక్కడిని ఎందుకు అడిగేది? 200 సార్లు పెట్టి అడుగు. ఏయ్యా పొలాన్ని దాచిపెట్టుకునే పని ఏంది? దేవుడు సరిగ్గా చూడాలి కానీ అంత అవసరమా?
ఏ కులం అయితేమి గుణం మంచోడు కావాలి కానీ. అది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు చేమకుర్తి మండలం పల్లావల్లి గ్రామం. పల్లావల్లి గ్రామమే కదా, పల్లావల్లి గ్రామం, పల్లామల్లి గ్రామం. సో హైపరాది గారు వాళ్ళ నాన్నగారితో కాసేపు ఆయన ఆ విలువైన సమయాన్ని మా శశి టీవీ ప్రేక్షకులకి ఆయన ఇచ్చినందుకు మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్ద ఆయన మీరు బాగుండాలి, చక్కగా ఇట్లాగే మీ అబ్బాయి మంచి మంచి ఇంకా మంచి సినిమాల్లో నటిస్తూ మీ ఊరికి కూడా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే సినిమాలో పుట్టిన ఊరిని మర్చిపోతే ఎలా, మనం ఏదో ఒకటి చేయాలని మహేష్ బాబుతో డైలాగ్ ఉంటుంది, పుట్టిన ఊరిని మనం ఏదో ఒకటి చేయాలి అని. వాడు మర్చిపోడుగా, ఒకవేళ బిజీలో ఆయన ఉన్నటువంటి బిజీలో మర్చిపోయినా ఎన్నుండా నేను చేస్తే వాడు చేసేవాడు కాదు. వాడి నిఘా వాడి మైండ్ మంచిది. అది మీరు గుర్తు చేయండి ఒకసారి. నేను గుర్తు చేస్తే మన గ్రామం రా, మన పుట్టిన పెరిగిన గ్రామం. నన్ను కారులో దింకొని పోత చేస్తే నేను విన్నానా? సరే రైట్ ఫ్రెండ్స్, అది చూసారు కదా హైపరాది గారు వాళ్ళ నాన్న, జబర్దస్త్ హైపరాది వాళ్ళ నాన్నగారితో. మీరేమి తినలేదని అది ఒక్క బాత్తోటే ఉండా గానీ ఇది టౌన్ కాదు. అదే నాకు దిగులు తప్పితే ఇంకంతకు మించిన. అందుకే ఆది గారితో ఇక్కడ మంచి రెస్టారెంట్ పెట్టించవచ్చు కదా, ఆది గారితో మీ ఊర్లో రెస్టారెంట్ పెట్టించవచ్చు కదా. మరి మనం పెట్టిస్తే అదే ఏది కాదు, ఎందుకు వచ్చిన పని మనకి తిన్నాము చక్కగా. ఇప్పుడు మీ బొట్టోళ్ళు వచ్చినప్పుడు నాకు అది ఒక్కటే దిగులు. ఏం పర్లేదు, తిన్నాము, మేము తిన్నాము భోజనం. అక్కడ బిర్యానీ ఉంది, చక్కగా తిన్నాము. మీ ఊర్లో బిర్యానీ కూడా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఆయన కూడా బిర్యానీ, ఆయన కూడా ఆది గారు వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఇప్పుడే వెళ్ళాడయ్యా మంచి ఆయన అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. మంచి బిర్యానీ తిన్నాం, బ్రహ్మాండంగా ఉంది. మీరేమి వరి అవ్వద్దు, మేము తిన్నాం. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చారు? మేము ముగ్గురు వచ్చాం. ముగ్గురు మళ్ళీ తినండి. నేను నా జేబులో డబ్బులు లేకపోయినా చెబుతాను, తినిపోండి. నేను రేపు పొద్దున దీంట్లో మాత్రం సంతోషం. మీరు తిన్నారా తినలేదని అదే దిగులు తప్పితే. తిన్నాం మేము బలంగా చెప్తున్నాం, తిన్నాం అని చెప్పి అబద్ధం చెప్పటం. ఎందుకంటే ఒక్క మనం పుట్టింది అది ఒక్కటే మనకి, చివరికి ఏముండదు. అవును అవును, కడుపు నిండా అన్నం తింటాం, తిరగటం. సరే రైట్. మీ దిగులు ఏంటంటే మీరు తింటారని నేను అందుకు కూడా చెబుతాను. ఇప్పుడు ఇంటికి కూడా పోయే పని లేదు, మీ ఎనికిడితో వస్తాను, తినండి, నేను చెబుతాను. సో ఫ్రెండ్స్, ఇది హైపరాది వాళ్ళ నాన్నగారితో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాము. ఆయన కూడా ఆదిలాగా మంచి హైపర్గా ఉన్నాడు, చాలా చమత్కారి, మాటకారి. మనం ఏం అడిగినా ఎక్కడ తిరగాల్సి ఉంటుందని చెప్పి చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్, మీ యొక్క విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఆది గారి నాన్న గురించి ఈరోజు మేము చేసినటువంటి ఈ స్పెషల్ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. సో చూస్తూనే ఉండండి శశి టీవీ. నేను భాను మేకల. ధన్యవాదాలు.